హాయ్ అండి, హాయ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ అండి. మమతా గారు గుడ్ ఈవినింగ్, అను ద టైగర్ గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాజ్ యూజువల్గా నిన్న మనం అనుకున్న దాని ప్రకారం, మాట ప్రకారం, సో ఈరోజు నుంచి క్వశ్చన్లు స్టార్ట్ చేస్తాం. 45 minutes MCQs ఉంటాయి అండ్ అనదర్ 15 minutes వీ విల్ ట్రై టు కవర్ ఆఫ్ లాస్ట్ 1 year పాలిటీ మెయిన్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీల్ చేయడానికి ట్రై చేద్దామండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కరెంట్ టాపిక్ ఏంటి అంటే, ఓకే, నేను మీకు చెప్పబోయే కరెంట్ టాపిక్ ఏంటంటే ఆర్టికల్ 370 గురించి చెప్తానండి. ఓకే, ఆర్టికల్ 370 మీద మొన్న జడ్జిమెంట్ వచ్చింది డిసెంబర్ మంత్లో. దాని మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్టికల్ 370 మొత్తం కూడా ఈరోజు నేను క్లియర్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ డైనమిక్ టాపిక్, డైరెక్ట్లీ విల్ స్టార్ట్ ది క్వశ్చన్స్. అందరికీ కూడా చెప్పండి. సో ఇది మొత్తం ప్రీవియస్ యూపీఎస్సీస్లో కానీ లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి అన్నీ కూడా. సో ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే మీకు మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే సిలబస్ వైజ్, అంటే కాన్స్టిట్యూషన్ నుంచి ఒక క్వశ్చన్, ఫండమెంటల్ రైట్ నుంచి ఒక క్వశ్చన్, సో ఒక్కొక్క దాని నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ పిక్ చేయడం జరిగింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి. సో రైట్, లెట్ స్టార్ట్ ద సెషన్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో అందరికీ కూడా చెప్పండి, సెషన్ గురించి షేర్ చేయండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ సెషన్ అండి. యూపీఎస్సీకి కానీ, తర్వాత ఏపీపీఎస్సీకి కానీ, Group 1కి Group 2కి కానీ, తర్వాత TSPSCకి కానీ. ఓకే రైట్, సో we shall start the session, right? The High Courts Act of 1861 replaced the Supreme Courts and the native courts in the presidency towns of Calcutta, Bombay and Madras with the High Courts. Federal Court of India was established in Delhi by the Government of India Act 1919. The Federal Courts of India was to act as an intermediate appellant between the High Courts and the Privy Councils in regard to the matters involving the interpretation of the Constitution. కింది స్టేట్మెంట్లో ఏది సరైంది? 1861 నాటి హైకోర్టు చట్టం కలకత్తా, బొంబాయి మరియు మద్రాసులోని ప్రెసిడెన్సీ పట్టణాల్లోని సుప్రీంకోర్టులు మరియు స్థానిక న్యాయస్థానాలను హైకోర్టులతో భర్తీ చేసింది. భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా ఢిల్లీలో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన విషయాలకు సంబంధించి హైకోర్టులు మరియు ప్రైవీ కౌన్సిల్ మధ్య మధ్యంతర అప్పీలుగా వ్యవహరించాలి. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 and 3, 2 and 3, 1 and 2, 1, 2, 3. ఓకే, రేణు హాయ్ అండి, హాయ్. విజియన్ హాయ్. (1861) కౌన్సిల్ యాక్ట్ వేరు, 1861 హైకోర్ట్స్ యాక్ట్ వేరండి. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. టోనీ, సో 1861 మీకు మనకుండే కౌన్సిల్ యాక్ట్ వేరు, హైకోర్ట్స్ యాక్ట్ వేరండి. ఓకే, సో ఈ ఫస్ట్ మనం క్వశ్చన్ని, మనకేమీ తెలియలేదు. నాగశౌర్య హాయ్ అండి, హాయ్, గుడ్ ఈవినింగ్. సో మనం దీనికి సంబంధించి క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే, ఎలిమినేషన్ ద్వారా ఏమైనా తీయొచ్చా అనేది, ఇలాంటి క్వశ్చన్లు అటెండ్ చేసేటప్పుడు ఎలిమినేషన్ ద్వారా మనం క్వశ్చన్ ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా అనేది చూస్తాం. మనకి ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో ఇది రాంగ్ అండి. 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదా ఆర్ మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్లో వచ్చిన దాంట్లో కోర్టుకి సంబంధించి ఏమీ ఉండవు. 1919లో మెయిన్ వచ్చింది ఏంటి అంటే డయార్కీ, మెయిన్ ఇంపార్టెంట్. డయార్కీ చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మళ్ళీ అది కూడా 1935. సో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ద్వారానే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి. సో ఆప్షన్ 2 ఎక్కడుంటే అది రాంగ్ ఆన్సర్. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1 అండి. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ సాయి, గుడ్ ఈవినింగ్, హాయ్ సాయి, హాయ్. సో దీని గురించి స్టార్ట్ చేసే ముందు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత
1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత ఏమైంది? మీకు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత కలకట్టాలో సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సుప్రీంకోర్టు ప్రజెంట్ ఉన్న సుప్రీంకోర్టు ఒకటి కాదండి. 1935లో ఏదైతే ఫెడరల్ కోర్టు అయితే ఎస్టాబ్లిష్ చేశారో అదే ప్రజెంట్ సుప్రీంకోర్టు అండి. ఓకే, సో అది వేరు ఇది వేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు చెప్పడానికి, సర్ నిజామత్ అలా తర్వాత 2 రకాల కోర్టులు ఉన్నాయండి. 1773 తర్వాత రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ వస్తాయి. ఆ కోర్ట్స్ అన్నీ పోయి తర్వాత 1861లో ఒక యాక్ట్ వస్తుందండి. అదే హైకోర్ట్స్ యాక్ట్ అంటాం. కౌన్సిల్ యాక్ట్ కాదు, ఇది హైకోర్ట్స్ యాక్ట్ అండి. ఈ హైకోర్ట్స్ యాక్ట్లో ఏం చేస్తారంటే అప్పటిదాకా కలకటాలో ఉన్న సుప్రీంకోర్టు కానీ నేటివ్ కోర్ట్స్ కానీ గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ గవర్నమెంట్లో 2 రకాల రాజ్యాలు ఉండేవండి. బ్రిటిష్ గవర్నమెంట్లో 2 రకాల రాజ్యాలు ఉండేవి. అవేంటవి? ఒకటి ప్రావిన్సెస్, ఇంకోటి ప్రిన్స్లీ స్టేట్స్ అండి. ప్రిన్స్లీ స్టేట్స్, వీటినే నేటివ్ స్టేట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉండి ఆ రాజు బ్రిటిషర్స్ కింద ఉంటాడండి. ప్రావిన్సెస్ అంటే డైరెక్ట్గా ఆ ప్రావిన్స్ ఒక గవర్నర్ కింద ఉంటుంది, డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. ఓకే, సో అది వేరు. సో అప్పుడు ఏంటంటే ప్రావిన్సెస్ కింద సుప్రీంకోర్టు ఉండేది. ఈచ్ ప్రిన్స్లీ స్టేట్కి సపరేట్గా ఒక నేటివ్ కోర్ట్ అని ఉండేవండి. నేటివ్ కోర్ట్స్ అని ఉండేవి. ఇది ఆల్మోస్ట్ 1861 వరకు కూడా ఇదే కొనసాగింది. 1861లో హైకోర్ట్స్ యాక్ట్ వచ్చాక ఏం జరిగింది అంటే ఈ సుప్రీం కోర్ట్స్ని, ఈ నేటివ్ కోర్ట్స్ని తీసేసి ప్రావిన్సెస్కి తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్కి సపరేట్గా హైకోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. అది ఆ పాయింట్ అర్థం అండి. మీకు అర్థమైందా? ఎవ్రీబడి క్లియర్ అండి? మీకు అర్థమైందండి? ఓకే, ఎవ్రీబడి క్లియర్ అండి. ఏం జరిగింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ప్రావిన్సెస్, ప్రిన్స్లీ స్టేట్స్ అని 2 రకాల ప్రాంతాలు ఉండేవి. మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ కానీ, ఇక్కడ మద్రాస్ కానీ, ఇక్కడ వెస్ట్లో ఉండే బాంబే కానీ, ఇవి ప్రావిన్సెస్ అండి. వాళ్ళకి గవర్నర్ ఉండేవాడు, వీళ్ళందరికీ పైన గవర్నర్ జనరల్ ఉండేవాడు. ఓకే, సో అలాగే సుప్రీం కోర్టుకి సంబంధించి జ్యుడిషియరీకి సంబంధించి కోర్ట్స్ ఎలా ఉండేవి అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండే ప్రావిన్సెస్కి, ఈచ్ ప్రావిన్సెస్కి ఒక సుప్రీం కోర్టు ఉండేది. ప్రిన్స్లీ స్టేట్స్కి నేటివ్ కోర్ట్స్ అని ఉండేవండి. ఓకే, ఈ ప్రావిన్సెస్ని నేటివ్ కోర్ట్స్ని రెండింటిని కూడా అబాలిష్ చేసి అప్పటి నుంచి 1861 నుంచి కూడా హైకోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇంపార్టెంట్ అండి, ఇది డీప్ సబ్జెక్ట్. ఇప్పుడు దాకా ఎవరు కవర్ చేయనివి, సో అందుకనే ఇది పిక్ చేసామండి. ఇప్పుడు దాకా మనకు తెలియనిది అది, అందుకని పిక్ చేయడం జరిగింది. తర్వాత ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ టు యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ అపీలెంట్ బిట్వీన్ ద హైకోర్ట్స్ అండ్ ద ప్రైవీ కౌన్సిల్ ఇన్ రిగార్డింగ్ టు ద మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ఉంది కదండి, ప్రజెంట్ సుప్రీంకోర్టు ఉంది. ప్రజెంట్ సుప్రీంకోర్టు ఎలా యాక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా, గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రొటెక్టర్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ గార్డియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టే. ఓకే, సో ఇందులో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోకల్ కోర్టు ఉంది, నేను ఎవరి మీద కేసు వేశాను డిస్ట్రిక్ట్ కోర్టులో, ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో నాకు సొల్యూషన్ అవ్వాలా, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టుకి వెళ్తాను, హైకోర్టులో కూడా నాకు ప్రాబ్లం క్లియర్ అవ్వాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఫస్ట్ ఇక్కడ హైకోర్టు ఉంది సాల్వ్ అవ్వాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. ఓకే, సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా క్లియర్ అవ్వలేదు. కానీ సుప్రీంకోర్టులో ఫైనల్ అండి, ప్రెసెంట్ సుప్రీంకోర్టు ఈస్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రిటిషర్స్ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేటప్పుడు హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ మన ఫెడరల్ కోర్టు కాదండి, బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ అని ఉండేది. బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ అని ఒకటి ఉండేది, బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్. ఈ బ్రిటిష్ ప్రైవీ కౌన్సిలే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కింద పనిచేసేదండి.
హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కింద పనిచేసేది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ మీద ఎవరైనా కేసు వేశారు, సో ఆ కేసు అనేది లోవర్ కోర్టులో సాల్వ్ అవ్వాలా, ప్రావిన్సెస్లో ఉన్న హైకోర్ట్స్లో కూడా సాల్వ్ అవ్వాలా, అప్పుడు అది ఫెడరల్ కోర్టుకు వెళ్తుంది. కానీ ఆ ఫెడరల్ కోర్టు కూడా సాల్వ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, లండన్కి వెళ్ళి బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్లో కేసు వాదించుకోవాలి. లండన్కి వెళ్ళి బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్లో కేసు వాదించుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు వచ్చినప్పుడు మన ఇండియాలో ఉన్న ఫెడరల్ కోర్టు ప్లస్ ఇంగ్లాండ్లో ఉన్న బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ దీన్ని రద్దు చేసి దీని అధికారాలు, ఫెడరల్ కోర్టు అధికారాలు రెండూ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చారండి. సో బ్రిటిషర్స్ టైంలో ఈ ఫెడరల్ కోర్టు ఎలా పనిచేసేదంటే ఒక మధ్యంతర సంస్థ, ఇంటర్మీడియరీ ఆర్గనైజేషన్ లా పనిచేసేది. అంటే హైకోర్టులకి, కిందున్న హైకోర్టులకి, ఇంగ్లాండ్లో ఉన్న బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్కి మధ్యలో ఇంటర్మీడియరీగా పనిచేసేదండి. మీకు అర్థమైందా? ఎవ్రీబడి క్లియర్ అండి? ఆ థర్డ్ స్టేట్మెంట్ నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ టు యాక్ట్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ అపిలెంట్ బిట్వీన్ ద హైకోర్ట్స్, కిందున్న హైకోర్టులకు ఇంగ్లాండ్లో ఉన్న బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్కి మధ్యలో ఇండియాలో ఉన్న ఫెడరల్ కోర్ట్ అనేది ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ కేసు సాల్వ్ అవ్వాలా, ఫెడరల్ కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీం కోర్టు ఇస్తే అది ఫైనల్, కానీ అప్పుడు ఫైనల్ కాదండి, ఇంగ్లాండ్కి వెళ్ళి కేసు వేయచ్చు. ఓకే, ఎవరైనా సరే వేరేవి డిస్కస్ చేయొద్దండి. ఈ క్లాస్ ఇంపార్టెంట్ మీకు. నేను మ్యాక్సిమం బుక్స్లో లేనివి, అవి కొద్దిగా కాంప్లికేటెడ్ ఉన్నవి తీసుకొస్తున్నాం. మీకు ఈ ఇది అర్థమైందండి? వస్తాయి మీకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి. 65 రిటైర్మెంట్ ఏజ్ వస్తుంది, అన్నీ కూడా మనం కవర్ చేస్తామండి. సో బోత్ ద స్టేట్మెంట్స్ నేను మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఆన్సర్ ఈజ్ 1 and 3. సో నెక్స్ట్ వన్, ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జ్ టు ద సుప్రీం కోర్ట్, which of the following criteria should be fulfilled? A person should be a citizen of India, a judge of the high court for at least 10 years. ఒక వ్యక్తి భారతదేశం పౌరుడిగా ఉండాలి, కనీసం 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా ఉండాలి. ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? వాట్ ఈస్ ద ఆన్సర్? కమ్ ఆన్, ట్రై టు ఆన్సర్ అండి. నాగశౌర్య బోత్, షేక్ రహీలా గాట్ ఇట్ సార్, ఓకే. నాగశౌర్య 3, బోత్ 1 and 2, both. రేణుక ఓన్లీ 1. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకటి ఉన్నాయండి. సో ఒకసారి మనం సుప్రీంకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టు అనేది పార్ట్ 5లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. ఓకే, సో ఆర్టికల్ 52 to 151 ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్. సో 52 to 78 ఈజ్ ఎగ్జిక్యూటివ్, 79 ఎగ్జిక్యూటివ్ అండి, 79 to 122, 123 ఈజ్ ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఈజ్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్. సో 124 to 147 ఈజ్ సుప్రీంకోర్టు. 124 నుంచి 147 వరకు కూడా సుప్రీంకోర్టు, 148 నుంచి 151 వరకు కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జెస్కి ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఒక జడ్జి అవ్వాలి అంటే ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒక జడ్జి అవ్వడానికి ఉండే క్వాలిఫికేషన్స్ పాలిటీలో ఒక సింపుల్ ఏంటి, అన్నిటికీ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, జడ్జిగా ఎన్నాళ్ళు చేసి ఉండాలి? సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అవ్వాలంటే ఏదైనా హైకోర్టులో జడ్జిగా 5 years చేసి ఉండాలండి. హైకోర్టులో జడ్జిగా 5 years, యాజ్ ఏ జడ్జ్, యాజ్ ఏ అడ్వకేట్ అంటే ఒక లాయర్గా, హైకోర్టు లాయర్గా, యాజ్ ఏ లాయర్గా 10 years చేసి ఉండాలి. యాజ్ ఏ లాయర్ ఆఫ్ హైకోర్ట్ 10 years, or an eminent jurist in the opinion of president.
ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. సిటిజన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ ఉండాలండి, లేదా ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. హైకోర్టు జడ్జిగా 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, హైకోర్టు లాయర్గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, ఆర్ అండి, ఈ 3 ఆర్. ఓకే, సో లాయర్గా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, ప్రెసిడెంట్ దృష్టిలో ఎమినెంట్ జ్యూరిస్ట్ అయి ఉండాలండి. ఓకే, సో ఇంపార్టెంట్ అండి. సో దాని ప్రకారం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ ఏంటి అంటే, సో భారతదేశ పౌరుడిగా ఉండాలి, రైట్ ఆప్షన్. సో 1 కంపల్సరీ ఉండాలి, 1 లేని ఆప్షన్లు తీసేస్తాం. సో ఫస్ట్ ఈ 2 తీసేసాం. ఆ తర్వాత కనీసం 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా ఉండాలి అని ఇచ్చాడు, జడ్జిగా ఇచ్చాడు. జడ్జి కాదండి, జడ్జి అంటే ఇక్కడ 5 years ఉండాలి, లేదా ఇక్కడ 10 ఉంటే ఇక్కడ లాయర్ అని ఉండాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆప్షన్. సో 2 ఉన్నదంతా రాంగ్ కాబట్టి ఇంకా మిగిలింది 1. ఆన్సర్ ఈజ్ 1 అండి, ఆన్సర్ ఈజ్ 1 అండి. హాయ్ అండి, హాయ్. ఓకే, సో క్లియర్ అండి. నాకు ఇప్పుడు హైకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తారా? ఎనీవన్ హైకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తారా? క్విక్గా హైకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్. ఓకే, ఎనీవన్ అండి. హైకోర్టు. గుడ్ ఈవినింగ్ నాని, గుడ్ ఈవినింగ్. హైకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, సో ఇదంతా ఓకే, ఈ ఎమినెంట్ జ్యూరిస్ట్ అనే ప్రొవిజన్ ఉండదండి. ఈ ఎమినెంట్ జ్యూరిస్ట్ అనే ప్రొవిజన్ ఉండదు. సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కంపల్సరీ, సిటిజన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ ఉంటుంది. జడ్జ్ ఆఫ్ హైకోర్టు అని ఉండదండి. ఓకే, జ్యుడిషియల్ ఆఫీస్ అంటే న్యాయ కార్యాలయంలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి న్యాయ కార్యాలయంలో, లేదా జ్యుడిషియల్ ఆఫీస్లో టెరిటరీ ఆఫ్ ఇండియాలో 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత హైకోర్టులో 10 years అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. ఇది ఒక్కటే ఇక్కడ రిపీట్ అవుతుంది. హైకోర్టులో అడ్వకేట్గా 10 years పనిచేసి ఉండాలండి. ఓకే, ఇంపార్టెంట్ అండి. క్లియర్? హాయ్ వెంకట్, హాయ్. ఓకే, క్లియర్ అండి, రైట్. సో రెండింటికి డిఫరెన్స్ చెప్పాం. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా 5 సంవత్సరాలు చేసి ఉండాలి, లాయర్గా 10 సంవత్సరాలు చేసి ఉండాలి, ఎమినెంట్ జ్యూరిస్ట్ అయి ఉండాలి ప్రెసిడెంట్. సో ఇది హైకోర్ట్స్కి ఉండదు. అదే హైకోర్టు అయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, జ్యుడిషియల్ ఆఫీస్ 10 years అయి ఉండాలి, హైకోర్టు అడ్వకేట్గా 10 years చేయాలండి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements are correct? A judge of Supreme Court may resign his office or may be removed in case of misbehavior or incapacity. For the impeachment of a judge of the Supreme Court, each house of the Parliament will have to pass a resolution supported by 2/3 of the members present and voting. The motion of impeachment against a judge was tabled in the Parliament for the first time in 1981. Option 1. సో తెలుగులో కూడా చూడండి. తన పదవికి రాజీనామా చేయవచ్చు, తప్పుగా ప్రవర్తించడం లేదా అసమర్థత విషయంలో తొలగించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసన కోసం పార్లమెంట్లో ప్రతి సభ 3/200 మంది సభ్యులు హాజరై ఓటింగ్కు మద్దతు ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించాలి. న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం మొదటిసారిగా 1981లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని చెప్పండి. ఏంటండి ఆన్సర్? హాయ్ వెంకట్, హాయ్. వాట్ ఈస్ ద ఆన్సర్? 1,2. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో
సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసలు ఫస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని సేమ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని హైకోర్టు జడ్జెస్ని ఒకేలా తీస్తాము. సుప్రీంకోర్టు జడ్జెస్ని హైకోర్టు జడ్జెస్ని ఒకేలా తీస్తాము. జడ్జెస్ ఏ పరంగా తీస్తాము? కాన్స్టిట్యూషన్లో చెప్పారా? కాదండి. కాన్స్టిట్యూషన్లో చెప్పారా? లేదు. అలా ఎలా తీయాలో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా చేయొచ్చు. దానికోసం చేసిన చట్టం ఏంటి అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1961. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1960 చాలా ఇంపార్టెంట్ అండి. రిమూవల్ ప్రొసీజర్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. చాలా చాలా ఇంపార్టెంట్. రిమూవల్ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కాదు. రిమూవల్ ప్రొసీజర్ ఎలా చేయాలో ఆ అధికారం పార్లమెంట్లో ఉన్న ఒక చట్టం ద్వారా చేయవచ్చు. ఓకే, సో దానికోసం పార్లమెంట్ చేసిన చట్టమే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్, అంటే జడ్జిల విచారణ చట్టం 1961. దాని ప్రకారం తీస్తాం జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అండి. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1961 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ని హైకోర్టు జడ్జెస్ని క్లియర్ చేయొచ్చు. ఓకే, సుప్రీంకోర్టు జడ్జెస్ని హైకోర్టు జడ్జెస్ని తీయొచ్చండి. సో దాని ప్రకారం ఎలా తీస్తాం? ఒక సుప్రీంకోర్టు జడ్జినైనా సరే హైకోర్టు జడ్జినైనా సరే ఫస్ట్ టైం అభిశంసన చేయడం లేదా తీయడం అనేది ఎప్పుడు జరిగింది అంటే 1991లో జరిగింది. రామస్వామి గారిని తీయడం జరిగింది. రామస్వామి గారిని తీయడానికి వేశారు, బట్ ఆయన మీద రెజల్యూషన్ పాస్ అవ్వకముందే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతారండి. ఎందుకంటే నన్ను ఒకడు క్లాస్లోంచి ఇంట్లో ఉన్నాం, ఆఫీస్లో ఉన్నాం, ఎక్కడైనా ఉన్నాం, మనల్ని ఒకడు మెడబట్టుకుని గెంటేయడం వేరు, ఎందుకు లేరా బాబు నేనే వెళ్ళిపోతాను, నా వల్ల ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళిపోతాను అనడం వేరు. సో రామస్వామి గారికి మీద లోక్సభలో రాజ్యసభలో రెజల్యూషన్లు వేసేటప్పటికి ఆయనకు అర్థమవుతుంది, ఆయనే ముందే రిజైన్ చేసి వెళ్ళిపోతారండి. ఓకే, సో క్లియర్. దీని తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1961 ద్వారా తీస్తాం. దీని ప్రకారం ఎలా తీస్తాము అంటే ఇది లోక్సభలో అయినా వేయొచ్చు, రాజ్యసభలో అయినా వేయొచ్చు. ఓకే, అసలు రిమూవల్ ఆర్డర్ ఇష్యూ చేసేది ఎవరు? రిమూవల్ ఆర్డర్ ఇష్యూ చేసేది రాష్ట్రపతి అండి. రిమూవల్ ఆర్డర్ ఇష్యూ చేసేది రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారు. రిమూవల్ ఆర్డర్ ఇష్యూ చేసేది రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే లోక్సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో అయితే 100 మంది సపోర్ట్ ఉండాలి, రాజ్యసభలో అయితే 50 మంది సపోర్ట్ ఉండాలి ఆ తీర్మానానికి. అక్కడి నుంచి లోక్సభ స్పీకర్కి వస్తుంది, రాజ్యసభలో అయితే స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రిజల్యూషన్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఎంక్వైరీకి వెళ్తుంది. ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి దీన్ని క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్ అంటాం. ఓకే, క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్ అంటాం. సో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తర్వాత నుంచి రెజల్యూషన్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే రెజల్యూషన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. దీన్ని కమిటీ స్టేజ్ అంటాం అండి. దీన్ని ఏమంటాం? కమిటీ స్టేజ్ అంటాం. ఈ కమిటీ స్టేజ్లో 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ కమిటీ ఉంటుంది. 3 మెంబర్స్ కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది ఓటింగ్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 100 మెంబర్స్, స్పీకర్ యాక్సెప్ట్ చేశారు, 3 మెంబర్స్తో కమిటీ వేస్తారు, ఆ కమిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. అప్పుడు అది ప్రతి ఫస్ట్ హౌస్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత అప్పుడు అది ఆ హౌస్ ఒప్పుకున్నట్లు లెక్క, అది సెకండ్ హౌస్కి వెళ్తుంది. సెకండ్ హౌస్లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మరి కమిటీ వేయరు. సెకండ్ హౌస్లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే ఏ రోజైతే పాస్ అయిందో ఆ రోజు అది రాష్ట్రపతి సిగ్నేచర్ గురించి వెళ్తుంది. రాష్ట్రపతి యాక్సెప్ట్ చేస్తే ఆ జడ్జి వెళ్ళిపోయినట్టు లెక్క అండి. ఓకే, ఆ జడ్జి వెళ్ళిపోయినట్టు లెక్క. క్లియర్? ఓకే, రైట్ అండి. సో దీని ప్రకారం ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ మే రిజైన్ రిమూవ్డ్ ఇన్ కేస్ ఆఫ్, ఇంకోటండి, ఓన్లీ 2 గ్రౌండ్స్కే తీయగలం. ఎవరైనా నాకు చెప్తారా ప్రెసిడెంట్ ఎప్పుడు ఇంపీచ్ చేయొచ్చు? వెన్ ద ప్రెసిడెంట్ కెన్ బి ఇంపీచ్డ్. వెన్ ద రాష్ట్రపతిని ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు, ఉపరాష్ట్రపతిని ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు, కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ ఏంటి. అలాగే ఒక సుప్రీంకోర్టు జడ్జిని హైకోర్టు జడ్జిని తీయాలి అంటే ఓన్లీ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అండి. ఓన్లీ మిస్బిహేవియర్ అండ్
ఇన్కెపాసిటీ ద్వారా తీయచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఫర్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈచ్ హౌస్ ఆఫ్ ది సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. థర్డ్ స్టేట్మెంట్లో 1981 ఉంది, ఇది ఉండకూడదు, 1991 ఉండాలి. రామస్వామి. ఓకే. వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సాయి, రైట్ అండి. అదే ఉపరాష్ట్రపతి మీద చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ ఇది. ఉపరాష్ట్రపతిని తీయడానికి కాన్స్టిట్యూషన్లో ఏ గ్రౌండ్స్ లేవు. నో గ్రౌండ్స్ వర్ మెన్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. నో గ్రౌండ్స్ వర్ మెన్షన్. ఎటువంటి గ్రౌండ్స్ లేకుండా ఉపరాష్ట్రపతి మీద ఇంపీచ్మెంట్ వేయచ్చండి. గ్రౌండ్స్ మెన్షన్ చేయలేదు. ఓకే, క్లియర్. సుప్రీంకోర్టు ఒకటే కదా, అన్ని క్వశ్చన్లు ఉంటాయి, గవర్నర్ అన్నీ ఉంటాయండి. ఓకే, సో ఒక్కొక్క దాని నుంచి 3-4 క్వశ్చన్లు పిక్ చేసాం. ఇది అపాయింట్మెంట్కి సంబంధించింది. నేను అన్ని క్వశ్చన్లు కవర్ చేస్తాను, మీరు వేరేవేవి డిస్కస్ చేయొద్దండి. ఓకే, డీవియేట్ అవ్వద్దు. బాబు టోనీ, అసలు ఇప్పుడు పాలిటీ టాపిక్ 1991 ఎల్పిజి రిఫార్మ్స్ అవన్నీ ఎందుకు? ఓకే, అనవసరం అండి, వేరేవేవి డీవియేట్ అవ్వద్దండి. ఓకే, నెక్స్ట్ వన్. Once appointed, a judge of the Supreme Court holds the office until he attains 65 years of age. The Constitution provided that the salaries of the judges of the Supreme Court cannot be changed to their disadvantage except in the times of financial emergency. The administrative expenses of the Supreme Court, the salaries, allowances, etc. of the judges are charged on the Consolidated Fund of the India. ఏంటండి ఆన్సర్? ఏమైందండి? ఏంటి టోనీ గారు, అను గారు, ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? అబ్సల్యూట్లీ సి. కొంతమంది 1 and 2, కొంతమంది 1 and 3 పెడుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జెస్కి టర్మ్ ఉండదు. నో టర్మ్, ఓన్లీ టెన్యూర్ ఉంటుందండి. టర్మ్ ఉండదు, ఫిక్స్డ్ టర్మ్ ఉండదు. అంటే 3 years చేయొచ్చు, 5 years చేయొచ్చు, ఇలా ఉండదండి. ఓన్లీ టెన్యూర్ ఉంటుంది అంటిల్ 65 years of age. అంటిల్ 65 years of age అండి. అంటిల్ 65 years of age. ఓకే, వెంకట్ ఏంటి డౌట్? కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. అవునండి, అకార్డింగ్ టు ది Schedule 2 ఆల్ ద సాలరీస్, Schedule 2 ప్రకారం సాలరీస్ అన్నీ కూడా మనం కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తాం. గవర్నమెంట్ మనీ మొత్తం 3 ఫండ్స్లో ఉంటుందండి. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్స్. ఓకే, సో మనీ ఏదైనా సరే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ప్లే చేయాలి. ఇది చాలా డీప్ టాపిక్ అండి. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనీ పే చేసేటప్పుడు 2 రకాలుగా పే చేయాలండి. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 రైట్. ఓకే, కంటింజెన్సీ ఫండ్ ఆర్టికల్ 267 అండి. పబ్లిక్ అకౌంట్స్ కూడా ఆర్టికల్ 266. ఓకే, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ తీయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. దానికోసం బడ్జెట్ వేస్తాం. బడ్జెట్లో ఓటబుల్ పార్ట్ ఉంటుంది, నాన్ ఓటబుల్ పార్ట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఓటబుల్ పార్ట్ ఉంటుంది, నాన్ ఓటబుల్ పార్ట్ ఉంటుంది. అంటే ఓటింగ్కి వెళ్ళేది, ఓటింగ్కి వెళ్ళనిది. ఓటింగ్కి వెళ్ళేది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాం.
ఓటింగ్కి వెళ్ళనిది నాన్ ఓటబుల్ పార్టే చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే అది గవర్నమెంట్ ప్రతి సంవత్సరం తప్పించుకోలేని ఖర్చు అండి, కంపల్సరీ ఇంత తీయాలి. ఈ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఏమొస్తాయంటే ప్రభుత్వం చేసే అప్పు, తర్వాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని షెడ్యూల్ 2లో ఎవరైతే శాలరీస్ ఉన్నాయో, షెడ్యూల్ 2లో ఎవరైతే శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఇండిపెండెంట్గా పనిచేయాలో సమతా గౌడ్ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా తీయొచ్చు కదా సార్ ఎమర్జెన్సీ టైంలో. పార్లమెంట్ అప్రూవల్ మస్ట్గా ఉండాలండి. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ తీయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ లేకుండా తీయడానికి కొన్ని గ్రాంట్స్ ఉంటాయి, అవి కూడా తర్వాత అప్రూవల్ చేయించుకోవాలి. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా తీసేది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీయొచ్చు. ఓకే, ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెడితే సరిపోతుంది. ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెడతాడు, ఇది ప్రెసిడెంట్ కింద ఉంటుంది. దీంట్లో 500 కోట్లు ఉంటాయండి, 500 కోట్లు ఉంటాయి. ఓకే, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో 266 ప్రకారం ఇవన్నీ కూడా పిఎఫ్ అమౌంట్ ఇవన్నీ అందులోకి వస్తాయండి. గ్రాంట్స్ 275 అది వేరండి, ఆ గ్రాంట్స్ వేరు. పాలిటీలో ఉండే గ్రాంట్స్ వేరు, సప్లిమెంటరీ గ్రాంట్, ఎడిషనల్ గ్రాంట్, డిమాండ్ గ్రాంట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వేరు ఇవి వేరు. ఓకే, అప్రూవల్ తర్వాతే తీయగలం. సో అలా ఏవైతే కన్సాలిడేట్ ఫండ్ మీద ఛార్జ్డ్లోకి వస్తాయో, నాన్ ఓటబుల్ పార్ట్లోకి వస్తాయో, అంటే ఇప్పుడు ఓటబుల్ పార్ట్ అంటే ఏంటంటే వ్యవసాయ శాఖకి ఇన్ని కోట్లు, డిఫెన్స్కి ఇన్ని కోట్లు, అది ఓటబుల్ పార్ట్ అండి. శాలరీసు, అప్పు ఇవంతా కూడా నాన్ ఓటబుల్ పార్ట్ కిందకు వస్తుంది. అందరి శాలరీసు కాదు, ఓన్లీ షెడ్యూల్ 2లో ఎవరైతే మెన్షన్ చేశామో వాళ్ళ శాలరీస్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. అది చార్జ్డ్ అండి, దాన్ని చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. ఎవరెవరు? సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఇలా తర్వాత క్యాగ్, ఎలక్షన్ కమిషన్, ఏవైతే ఇండిపెండెంట్గా పనిచేయాలో, ఇంపార్షియల్గా పనిచేయాలో వాళ్ళందరూ కూడా చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ సపోజ్ నేను ఫాస్ట్గా చెప్తున్నానండి ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి. సో నేను మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫర్ సపోజ్ సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడండి, సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు. సో నేను సుప్రీంకోర్టు జడ్జి అనుకుందాం, మీలో ఎవరో ఒకరు ప్రధానమంత్రి అనుకుందాం. సో ప్రధానమంత్రి అయ్యుండి మీరు ఏదో తప్పు చేశారు, ఎవరో మీ మీద కేసు వేశారు, మీ గవర్నమెంట్ అంటే ఇండివిజువల్గా కాదండి, ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఎవరైనా ఏఎల్పి క్లాసా, ఏఎల్పి క్లాస్ ఎందుకు అవుతుందండి? ఓకే, మీకు అర్థమవుతుందండి? మధ్యలో మీ మెసేజ్ చూస్తే నేను డీవియేట్ అవుతున్నానండి. ఓకే, సో మీరు డీవియేట్ అవ్వద్దు, క్లాస్లో ఉండండి. సో ఇందులో సో నేను సుప్రీంకోర్టు జడ్జి అయ్యి మీలో ఎవరైనా గవర్నమెంట్ అనుకోండి. ఓకే, సో వాళ్ళలో ఇప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జి అయ్యి ఉండి నేను మీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇవ్వాలి అంటే మీరు ఏదైనా నా శాలరీ తగ్గించవచ్చు, నన్ను కంట్రోల్ చేయొచ్చు. సో గవర్నమెంట్కి కంట్రోల్ ఉండకూడదు జీతం మీద, జీతం తగ్గిస్తారు కాబట్టి నాకు భయం వస్తుంది. సో అలా కంట్రోల్ లేకుండా ఇండిపెండెంట్గా ఉండాలండి. ఓకే, క్లియర్? సో దాన్ని కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం. చాలాసార్లు వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను. మీరు కొద్దిగా బేసిక్ చూడాలండి ఇలాంటి క్వశ్చన్లు చేసేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. 65 ఇయర్స్ అండి, టెన్యూర్ 65 ఇయర్స్ అంటే ఫర్ సపోజ్ 65 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఎవడైనా 64 ఇయర్స్ 11 మంత్స్కి అయ్యాడు, వాటి టర్మ్ 1 మంత్ మాత్రమే ఉంటుంది. ఎవడైనా 55 ఇయర్స్కి పొరపాటున సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు, వాడి టర్మ్ 10 ఇయర్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో తప్ప మిగతా ఏ టైంలో కూడా వాళ్ళ శాలరీ తగ్గించలేమండి. బట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ శాలరీస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ కెన్ బి డిమినిష్డ్. సో ఇది కూడా కరెక్టే. ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, salaries, allowances, etc. of the judges are the charged on consolidated fund of India. అది కూడా రైట్ అనండి, అన్నీ రైట్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇంపార్టెంట్ అండి, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్.
ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో శాలరీస్ కట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఎంత? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ ఎంత అండి? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 and 365 ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 360 ఈజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 ఈజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ వన్, which of the following statements are correct? The sole condition which is required to be satisfied for involving the original jurisdiction of the Supreme Court is that the dispute. ఎవరో ఏఎల్పి అని అడుగుతున్నారు. ఇవి ఏఎల్పి క్వశ్చన్లు కాదండి. ఏఎల్పీలు ఎంత పెద్ద క్వశ్చన్లు అడుగుతారు? అసలు అడగరండి. ఓకే, so the sole condition which is required to be satisfied for involving the original jurisdiction of the Supreme Court is that the dispute between the parties referred to in Article 131 must involve a question on which the existence or extent of a legal right depends. A dispute can heard under Article 131 only if it is federal in nature. Only if it is federal in nature. ఎవరికైనా క్వశ్చన్లో పలానా నాకు అర్థం కాలేదంటే నేను చెప్తాను, లేదంటే డైరెక్ట్గా నేను మీకు అందరికీ క్వశ్చన్లు ఐటెమ్ చేస్తున్నామంటే థియరీ తెలుసు అనుకుంటున్నామండి. సో చూడండి, ఆర్టికల్ 131 అనేది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్? సుప్రీం కోర్ట్ పవర్స్లో చాలా రకాలు ఉంటాయండి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్, అపిల్లేట్ జ్యూరిస్డిక్షన్, కోర్ట్ ఆఫ్ రికార్డ్, judicial review, interpretation of constitution. ఇందులో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి ఇప్పుడు మనం చెప్తాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆర్టికల్ 131. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆర్టికల్ 131 అండి. ఓకే, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి ఏమొస్తాయి అంటే, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి థియరీయే కదండి చెప్తున్నాం. థియరీయే కదా టోనీ, ఇది థియరీయే కదండి, దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాం. ఓకే, సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి ఆర్టికల్ 131. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి ఫెడరల్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఫెడరల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే సమాఖ్య తగాదాలు వస్తాయి. ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటే అర్థం ఏంటి? సెంటర్కి స్టేట్కి గొడవలు ఉండొచ్చు, లేదా స్టేట్కి గొడవలు ఉండొచ్చు, లేదా ఓకే ఒక సెంటరు ఒక స్టేట్ ఉండొచ్చు. వీటిని ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటాం. ఫెడరల్ డిస్ప్యూట్స్ వస్తే, ఓకే సమాఖ్య గొడవలు వస్తే ఎప్పుడైనా సరే వాటిని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ద్వారా సుప్రీంకోర్టు మాత్రమే సాల్వ్ చేస్తుంది. హైకోర్టులకి సమాఖ్య తగాదాల మీద పరిధి ఉండదండి. ఓకే, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ఓకే ఏవి అర్థం కాలేదో అది అక్కడ మెసేజ్ చేయండి, నేను చెప్తాను స్పెసిఫిక్గా. ఓకే, మీకు అక్కడ ఏది అర్థం కాలేదో అక్కడ మెసేజ్ చేస్తే నేను చెప్తాను పలానా ఓటు అర్థం కాలేదే అంటే. ఓకేనండి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఒరిజినల్ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ కోర్టుకి మాత్రమే వెళ్ళాలి, వేరే కోర్టుకి దేనికి వెళ్ళకపోతే దాన్ని ఒరిజినల్ అంటాం. ఓకేనండి, క్లియర్? సో అలా కాకుండా ఎక్స్క్లూజివ్ ఇన్ నేచర్ అంటాం. అంటే ఓన్లీ
ఆ కోర్టు మాత్రమే సాల్వ్ చేయగలదు. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో సమాఖ్య తగాదాలు వస్తే హైకోర్టులు సాల్వ్ చేయవు, హైకోర్టులకి వెళ్ళలేము. తర్వాత ఈ ఆర్టికల్ 131 అనేది ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది. ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో కూడా ఓన్లీ ఏమొస్తాయండి, ఫెడరల్ డిస్ప్యూట్స్ మాత్రమే వస్తాయి. అంటే సమాఖ్య తగాదాలు మాత్రమే వస్తాయండి. ఫెడరల్ డిస్ప్యూట్స్ అంటే సమాఖ్య తగాదాలు మాత్రమే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఉన్నాయండి. ఆ మినహాయింపులు ఏంటి అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్, అంటే రాజ్యాంగం రాకముందు వేటి మీద అయితే సైన్ చేశారో ఆ ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ అనేవి ఫెడరల్ డిస్ప్యూట్స్ కిందకి రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యాంగం రాకముందు మనకి కర్ణాటకకి ఏదైనా నది గురించి కానీ ఏదైనా ల్యాండ్ గురించి కానీ ఒక ఒప్పందం జరిగింది అనుకోండి, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి అధికారం ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి అధికారం ఉండదు. నేను ఏం చెప్తున్నాను, 131కి ఎక్సెప్షన్స్ చెప్తున్నానండి. ఏమేమి రావు, ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ రావు, అంటే రాజ్యాంగం రాకముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావండి. దాని తర్వాత ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ ఉంటాయి, అంటే నదీ జలాలకి సంబంధించి ఆల్రెడీ సపరేట్గా ట్రిబ్యునల్స్ ఉన్నాయండి. ఆర్టికల్ 262 ప్రకారం ఆల్రెడీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కాబట్టి వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఓకే, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మా రాష్ట్రానికి డబ్బులు కావాలి ఇవ్వలేదు అని అడగడానికి లేదండి. సో ఫెడరల్ డిస్ప్యూట్స్లో కూడా అన్ని ఫెడరల్ డిస్ప్యూట్స్ రావు, కొన్ని ఫెడరల్ డిస్ప్యూట్స్ మాత్రమే వస్తాయి. ఓకే, వాటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చదవాలి, వాటి మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. ఓకే, సో ఇంపార్టెంట్ అండి. రిట్ జ్యూరిస్డిక్షన్ ఏమో సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే 226, 32లో ఏబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెక్యూరరీ, కోవారెంట్ అని ఉంటాయి. వాటికి తెలుగు పదాలు లేవు, అవేనండి. ఓకే, సమతా గౌడ్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రావండి, ఎక్సెప్షన్, అది ఎక్సెప్షన్ అండి. ఓకే, ఆర్టికల్ 262 అండి. ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అది వేరు. సో దీని ప్రకారం ఆర్టికల్ 131లో మస్ట్ ఇన్వాల్వ్ ఏ క్వశ్చన్ ఆఫ్ లా, అది కూడా దాని జ్యూరిస్డిక్షన్ ఓన్లీ సుప్రీంకోర్టుకే ఉంటుంది, ఇది రైట్. డిస్ప్యూట్ ఆర్టికల్ 131లో ఏదైనా డిస్ప్యూట్ వినాలి అంటే కంపల్సరీ అది ఫెడరల్ ఇన్ నేచర్ అయి ఉండాలి, కంపల్సరీ అది ఫెడరల్ ఇన్ నేచర్ అని అయి ఉండాలండి. ఓకే, సో అది కూడా కరెక్టే, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడితో క్వశ్చన్స్ అయ్యాయి. నేను మీకు మాట ఇచ్చినట్టుగా ఈరోజు నేను ఆర్టికల్ 370 గురించి చెప్తానని చెప్పాను, అవునా? సో ఆర్టికల్ 370 మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఆర్టికల్ 370 మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 370. ఓకే, సో ఆర్టికల్ 370 ఆర్టికల్ 370 దేనికి సంబంధించిందండి? ఆర్టికల్ 370 దేనికి సంబంధించింది? లేదండి, ఉంది ఇంకా. ఓకే, ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. ఓకే, ఎందుకని ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది? ఆర్టికల్ 370 ఎందుకు న్యూస్లో ఉందండి? వై? ఆర్టికల్ 370 ఎందుకు న్యూస్లో ఉందండి? ఓకే, 11th ఆర్టికల్ 370 11th డిసెంబర్ 2023న ఆర్టికల్ 370ని మోడీ గవర్నమెంట్ అబాలిష్ చేసిందండి. మోడీ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దాన్ని 11th డిసెంబర్ 2023న సుప్రీం కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. అది వ్యాలిడే,
దాని మీద కేసు వేశారండి. మణిపూర్ ఇష్యూ కాదండి. ఆర్టికల్ 370 ఈజ్ రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. దీని మీద క్వశ్చన్ రావచ్చండి. ఓకే, సో సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది, వ్యాలిడ్ చేసింది. కానీ మనకేం క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా అడుగుతారండి. ఓకే, సో మనం బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను చెప్పాను, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దాంతోపాటు ఒక కరెంట్ అఫైర్ కూడా పట్టుకుంటామండి. ఓకే, సో ఈరోజు మనం డీల్ చేయబోయేది ఆర్టికల్ 370. ఓకే, ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35A కూడా అబాలిష్ చేశారు. ఆర్టికల్ 35A రెండు అబాలిష్ చేశారండి. ఇంపార్టెంట్ అండి. ఓకే, అసలు ఆర్టికల్ 370 ఏంటి అంటే, ఆర్టికల్ 370తో పాటు 371A, 371B అంటే నాగాలాండ్ కానీ, 371B, C, D, E, F, G, H ఇలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే స్పెషల్ ప్రొవిజన్స్ అండి. స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ప్రత్యేక తీర్మానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. అలా ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్. ఆర్టికల్ 370 ఏంటండి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్. ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందేనండి, మోడర్న్ హిస్టరీలో చదువుతారు. ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే నేటివ్ రాష్ట్రాలు మన దగ్గర కలిసేటప్పుడు 562 రాష్ట్రాలు కలిపేటప్పుడు కేవలం 3 రాష్ట్రాల దగ్గర ఇబ్బంది వచ్చింది. ఏంటది, జునాగఢ్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, జమ్మూ కాశ్మీర్ ఒకటి. హైదరాబాద్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి. ఇందులో జునాగఢ్ని ప్లెబిసైడ్ ద్వారా కలిపాం, అంటే ప్రజల్లో ఓటేసి కలిపారండి. ఓకే, ఆ తర్వాత హైదరాబాద్ని ఆపరేషన్ పోలో ద్వారా కలిపారు. ఆపరేషన్ పోలో ద్వారా కలిపారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్, IOA, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ద్వారా వాళ్ళు కలవడం జరిగింది. ఓకే, అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్కి రాజా హరిసింగ్ అనే ఆయన హిందూ రాజు అండి. ఆ రాజా హరిసింగ్ అనే ఆయన మన ఇండియాలో కలవడానికి సైన్ చేయడంతో మనం కలిసామండి. ఓకే, హైదరాబాద్ ఆపరేషన్ పోలో. సో మొన్న గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగారు, గోవాకి సంబంధించి ఆపరేషన్ ఏంటి. ఓకే, అది ఆపరేషన్ విజయ్. అది ఆపరేషన్ విజయ్ అండి. ఓకే, అది వేరు ఇది వేరండి. ఓకే, క్లియర్. సో జమ్మూ కాశ్మీర్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్తో కలపడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ద్వారా కలపడం జరిగిందండి. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ద్వారా కలిపితే అప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైన క్లాజ్ పెట్టారు. ఆ క్లాజే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కి టెంపరరీగా, ఇట్ ఈస్ ఏ టెంపరరీ అరేంజ్మెంట్, నాట్ ఏ పర్మనెంట్ అరేంజ్మెంట్. ఇట్ ఈజ్ ఏ టెంపరరీ అరేంజ్మెంట్ అండి. ఈ టెంపరరీ అరేంజ్మెంట్ ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్ కోసం జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్, అక్కడున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ సపరేట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు, సపరేట్ కాన్స్టిట్యూషన్ మేక్ చేయొచ్చు. ఇంపార్టెంట్ అండి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సపరేట్, అంటే ఇండియా అంతా ఒక రాజ్యాంగం పనిచేస్తే ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే సపరేట్ రాజ్యాంగం ఉంటుంది ఆర్టికల్ 370 ప్రకారం. సో సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ అండి. అన్ని సబ్జెక్టుల మీద జమ్మూ అండ్ కాశ్మీర్కి, ఫర్ సపోజ్ మిగతా రాష్ట్రాల్లో స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, యూనియన్ లిస్టు అంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు, కాన్కరెంట్ లిస్ట్ అంటే కేంద్రము రాష్ట్రం ఇద్దరికి, స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ రాష్ట్రానికి మాత్రమే అధికారాలు ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాలకి Schedule 7 పనిచేస్తుంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో Schedule 7 పనిచేయదండి. Schedule 7 పనిచేయదు. అలా పనిచేయకుండా అన్నిటి మీద జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అధికారం ఉంటుంది. అన్నిటి మీద జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అధికారం ఉంటుంది. అన్నిటి మీద జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అధికారం ఉంటుంది, ఎక్సెప్ట్ డిఫెన్స్
డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, ఎక్సెప్ట్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ మీద జమ్మూ కాశ్మీర్కి అధికారం ఉండదండి. ఓకే, ఇంపార్టెంట్ అండి అది. క్లియర్? తర్వాత వాళ్ళకి సపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి సపరేట్ సిటిజన్షిప్ ఉంటుందండి. ఇందులోనే ఆర్టికల్ 35A అని ఒకటి ఉంటుంది, 370 కాకుండా, అది కూడా అబాలిష్ చేశారు. ఇది చాలా మందికి తెలియదు, ఇది చదువుకొని వెళ్తాం, ఇది చదువుకొని వెళ్ళాం, దీన్ని వదిలేస్తాం. ఆర్టికల్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ సిటిజన్ కాకుండా బయట ఉన్నవాడు ఎవడు కూడా అక్కడ ల్యాండ్ కొనడానికి లేదు. ఆర్టికల్ 35A ప్రకారం బయట ఉన్నవాడు ఎవడు కూడా అక్కడ ల్యాండ్ కొనడానికి లేదండి. ఓకే, సో ఆర్టికల్ 35A కూడా తీశారు. అందుకనే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మీరు ల్యాండ్ కూడా కొనొచ్చు. ఫర్ సపోజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ల్యాండ్, రియల్ ఎస్టేట్, ఇప్పుడు యూట్యూబ్లో కొడితే వీడియోలు వస్తున్నాయండి. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ బయట రాష్ట్రం వాడు కొనలేడు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ని ఈవెన్ బయట రాష్ట్రం వాడు కూడా కొనొచ్చు. ఇంపార్టెంట్ అండి అది. ఓకే, క్లియర్? ఆ తర్వాత ఈ ఆర్టికల్ 370ని సుప్రీంకోర్టు అబాలిష్ చేసినాడు. అబాలిష్ చేసేటప్పుడు చెప్పింది అది టెంపరరీ అరేంజ్మెంట్ అని కాన్స్టిట్యూషన్లోనే ఉంది, కాబట్టి తీసేయచ్చు అని చెప్పిందండి. అసలు ఈ ఆర్టికల్ 370ని డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అండి. ఆర్టికల్ 370ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రిపేర్ చేసింది ఎవరు? ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అనే ఆయన ప్రిపేర్ చేశారండి. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అనే ఆయన ప్రిపేర్ చేశారండి. ఇంపార్టెంట్. ఓకే, సో జమ్మూ కాశ్మీర్కి ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఓన్ ఫ్లాగ్ ఉంటుంది, అటానమీ ఉంటుందండి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ప్రకారం. ఓకే, గవర్నమెంట్ ఎలా రిపీల్ చేసింది? సింపుల్గా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రిపీల్ చేసింది. కోర్టులో కేసు ఏం చేశారంటే ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఎలా తీస్తారు? జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దాన్ని మేక్ చేసింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా తీయాలని చెప్పి కేసు వేస్తే లేదు డైరెక్ట్గా తీసేయచ్చు అని చెప్పారండి. ఓకే, క్లియర్? దాంతోపాటు 2019 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లడాక్ మరియు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలుగా డివైడ్ చేశారు. లదాఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలుగా డివైడ్ చేశారండి. ఓకే, సో కోర్టు ఏం చేసింది అంటే కోర్టు అన్నిటినీ యాక్సెప్ట్ చేసిందండి. అన్నిటినీ యాక్సెప్ట్ చేసి మీరు చేసిందంతా ఓకే, కానీ వీలైనంత తొందరగా లడాఖ్ని యూనియన్ టెరిటరీ చేశారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ అసెంబ్లీ ఉంది, వీలైనంత తొందరగా అక్కడ ఎలక్షన్స్ పెట్టి దానికి స్టేట్ హుడ్ ఇవ్వమని కూడా చెప్పిందండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, క్లియర్? సో దీనికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్ కానీ ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్యాకేజ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ అని 2 పథకాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. ఆ జమ్మూ కాశ్మీర్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆ 2 స్కీమ్స్ తీసుకొచ్చింది. అవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. క్లియర్ అండి అందరికీ? ఓకేనా? ఆర్టికల్ 370 గురించి అర్థమైందా? అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి, ఆర్టికల్ 35A అంటే ఏంటి? ఆర్టికల్ 370 అంటే జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చిన ఒక ఆర్టికల్. మిగతా కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని రాష్ట్రం అనే పదం జమ్మూ కాశ్మీర్కి చెందదు. జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్కి
మిగతా రాష్ట్రాలకి ఉన్నటువంటి కాకుండా ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అక్కడ పౌరుడికి స్పెషల్ పౌరసత్వం ఉంటుంది. అక్కడ ఉండే ల్యాండ్ బయట ఉన్న రాష్ట్రాల వ్యక్తులు కొనడానికి లేదు. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే షెడ్యూల్ 7లో ఉన్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంటాయండి. ఈ లిస్టులు ఏవి కూడా జమ్మూ కాశ్మీర్కి అప్లై అవ్వవు. జమ్మూ కాశ్మీర్ దేని మీదైనా చట్టం చేయగలదు ఎక్సెప్ట్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ కరెన్సీ. ఓకే, ఎక్సెప్ట్ డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ అండ్ కరెన్సీ అని. అది కాకుండా ఆర్టికల్ 35A అని ఒకటి ఉంది. ఈ 35A ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్కి సంబంధించిందండి. జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ అక్కడ పౌరసత్వం ఉన్న పౌరుడు మాత్రమే కొనగలడు తప్ప వేరే ఎవరు కూడా దాన్ని కొనలేరండి. అందుకని అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 370 మీద ఈ జడ్జిమెంట్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొద్దిగా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అడగాలి అనుకోండి, కొద్దిగా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అడగాలి. అప్పుడు ఏమడుగుతారు, ఈ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జెస్ బెంచ్లో ఎవరెవరు ఉన్నారని అడుగుతారండి. ఓకే, వీళ్ళు జడ్జిల పేర్లు ఏంటని అడుగుతారు. ఓకే, సో అందులో మనకు తెలిసిందే చంద్రచూడ్ గారు ఆటోమేటిక్గా ఉంటారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆటోమేటిక్గా ఉంటారండి. ఆయన కాకుండా సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్ వీళ్ళందరూ ఉన్నారండి. ఓకే, డిసెంబర్ డేట్ ఎప్పుడు? డిసెంబర్ 11 అండి, 2023. ఓకే, వాళ్ళ పేర్లు ఒకసారి రాసుకోండి. రోజు ఇలాగే ఒక కరెంట్ అఫైర్ టాపిక్ కూడా నేను చెప్తాను మీకు. ఓకే, పాలిటీకి లాస్ట్ 1 ఇయర్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ నేను చెప్తాను. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అండి, డివై చంద్రచూడ్. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఒకరు. ఓకే, డివై చంద్రచూడ్. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్. సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్. సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ అండ్ సూర్యకాంత్. వీళ్ళ 5గురు కూడా 370 జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జెస్ అండి. స్టేట్మెంట్లో మనకి నేమ్స్ మార్చి ఇవ్వచ్చండి. సో అందుకని అది కూడా గుర్తుపెట్టుకోవాలి. డివై చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ అండ్ ఏంటండి సూర్యకాంత్. సూర్యకాంత్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో రేపు ఇలాంటిదే నేను ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడ మనం వేరేవి ఏం మాట్లాడమండి. సో మీరు ఏం చేస్తారంటే యూజ్ఫుల్ ఉంటుందండి. ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు, మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్లు అన్నీ కూడా నేను యూపీఎస్సీ లెవెల్వి, గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్వి నేను తీసుకొచ్చి ఇస్తాను. ఓకే, దాంతోపాటు లాస్ట్ 15 మినిట్స్లో ఇలా ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ నేను మీకు చెప్తానండి. ఓకే, సో మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. ఇది యూస్ఫుల్ ఉంటుందండి. ఓకే, రైట్ అండి, క్లియర్. ఏమైనా అర్థం కాకపోతే నాకు మొహమాట పడకుండా అడగండి, నేను చెప్తాను. అంటే నేను స్పీడ్గా చెప్పాను. నాకు తెలిసి ఒక 2-3 క్వశ్చన్లు డీల్ చేస్తే చాలండి. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్లు అవుతున్నా క్లారిటీ ఉండటం లేదు. నేను చూస్తానండి, సెట్ అవుతుంది. ఒక 2 to 3 డేస్లో వేవ్ లెంత్ సెట్ అవుతుంది. అప్పటి వరకు ఇలాగే ఉంటుందండి. ఓకే, అర్థమైందండి అందరికీ? ఓకేనా? సౌజన్య గారు ఎగ్జామ్ ఎలా రాశారు? ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎగ్జామ్ ఎలా రాశారండి? రైట్ అండి, ఓకే, రైట్. సో ఇది సెషన్ యూస్ఫుల్గా ఉంటుందండి. మ్యాక్సిమం నేను యాస్పిరెంట్ దృష్టిలో పెట్టుకొని చేస్తాను మ్యాక్సిమం. సో ఓకే అండి, థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్.